కాల్పుల విరమణపై కీలక ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ శాంతికి ఇవాళ బిగ్ డే అంటూ ట్రూత్ లో పోస్ట్ చేసిన ఆయన ఇరాన్ యుద్ధంతో విసిగిపోయిందన్నారు. ఇరాన్ శాంతి వైపు అడుగులు వేయాలని కోరుకుంటోందని, హర్మూజ్ జలసంధిలో నౌకల ట్రాఫిక్ ను తాము పరిష్కరిస్తామని చెప్పారు. మిడిల్ ఈస్ట్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు ట్రంప్. ఇరాన్ పునర్నిర్మాణ పనులు ప్రారంభించే దశలో ఉందని, వారు కుదుటపడే వరకు అమెరికా అన్ని రకాలుగా సాయం చేస్తుందని హామీనిచ్చారు. కాల్పుల విరమణపై కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రపంచ శాంతికి ఇవాళ బిగ్ డే అంటూ ట్రూత్ లో పోస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, అక్షయ, 40 రోజులుగా ప్రపంచం మొత్తం కూడా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి అక్కడ నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి చమురు కావచ్చు, గ్యాస్ అందక, ఇంకా మరికొన్ని రాష్ట్రాల్లో, దేశాల్లో ఏకంగా ఆర్థిక పరిస్థితుల పైన కూడా ప్రభావం పడుతున్నటువంటి నేపథ్యం. సో ఇంతలోనే మొత్తానికి 2 వారాల పాటు ఏదైతే సీజ్ ఫైర్ కు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఒకవైపు ఇరాన్ పైన ఎటువంటి దాడులు చేయమని చెప్పారు. ఇరాన్ కూడా ఇదే ఒప్పందానికి ఒప్పుకున్నారు. అయితే ఇద్దరి మధ్య కూడా మరికొన్ని అంశాల మీద క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇంతలోనే ట్రంప్ ఒక కీలకమైనటువంటి ప్రకటనను తను రెగ్యులర్ గా పోస్ట్ చేసేటటువంటి ట్రూత్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సో దీంట్లో కొన్ని కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచ శాంతికి ఇది ఒక బిగ్ డే, అంటే గొప్ప రోజు అంటూ కూడా ఆయన చెప్పారు. మరోవైపు ఇరాన్ తో పాటు, అంటే ఏదైతే ఇరాన్ పైన దాడులు చేస్తున్నామో, ఇరాన్ తో పాటు ప్రపంచం మొత్తం కూడా శాంతిని కోరుకుంటున్నాయి. అందుకోసమే ఇక ఈ విషయంలో శాంతించాల్సి వస్తుంది అంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే హార్మూజ్ జలసంధి విషయంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులను కూడా ఏదైతే యునైటెడ్ స్టేట్స్ మొత్తం దాన్ని తగ్గించడానికి సాయం చేస్తుందనే విషయాన్ని కూడా తన పోస్ట్ లో చెప్పారు. ఇంకోవైపు అంతటా కూడా చాలా సానుకూల చర్యలు కనిపిస్తున్నాయి. సో అందుకోసం ఇక ఇరాన్ ను పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించుకోవచ్చు అని కూడా చెప్పారు. అంటే గత కొంతకాలంగా 40 రోజుల పాటు జరుగుతున్నటువంటి దాడుల్లో ఇరాన్ ఎన్నో చోట్ల తీవ్రంగా నష్టపోయింది. ఎన్నో భవనాలు కూలిపోయాయి. ఎంతో వ్యవస్థలు మొత్తం కూడా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో వాటిని పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించుకోవచ్చు అంటూ కూడా ఆయన చెప్పారు. మొత్తానికి పశ్చిమాసియాకు ఇక బంగారు దశ ప్రారంభం కానుందంటూ, అంటే అమెరికా ప్రస్తుతానికి బంగారు దశలో ఉంది. అదే విధంగా ఇక పశ్చిమాసియాకు అమెరికా తోడుండి బంగారు దశ ప్రారంభం కాబోతుందనే విషయాన్ని కూడా చెప్పారు. ఇక మున్ముందంతా కూడా మంచి పరిస్థితులే ఉంటాయి అనే విషయాన్ని కూడా తన సోషల్ మీడియా ద్వారా, ట్రూత్ ద్వారా ట్రంప్ స్పష్టం చేయడంతో ఇక యుద్ధ పరిస్థితులు ఉండవంటూ కూడా ప్రపంచం మొత్తం నమ్ముతుంది. అక్షయ. ఓకే రాజు.